వెల్కమ్ టు యువర్ ఛానల్ వావ్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనము రిలేటివ్ ప్రొనౌన్ అనే టాపిక్ గురించి నేను చెప్తున్నాం. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ప్రొనౌన్. వీ హ్యావ్ 10 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్. మనకి 10 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. వాటిలో ఒక టైప్ ఆఫ్ ప్రొనౌన్ రిలేటివ్ ప్రొనౌన్. ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ అని కాకుండా ఓవరాల్గా ఇంగ్లీష్నే చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్, చాలా ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్. ఎట్లా అంటే స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలన్నా, రాయాలన్నా, చదవాలన్నా, సెంటెన్సెస్ ఫార్మేషన్ రావాలన్నా చాలా ఇంపార్టెంట్. అలాగే టీచర్కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ టెట్, డిఎస్సి, టీఆర్టీ, గురుకుల, మోడల్ స్కూల్స్ అన్నిట్లో ఇంపార్టెంట్. అలాగే కాంపరేషన్ ప్యాసేజెస్ ఎక్కడైనా సరే మనకి ఇంగ్లీష్ రీడింగ్, రైటింగ్ ఉందంటే డెఫినెట్గా రిలేటివ్ ప్రొనౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి అనమాట. అంత ఇంపార్టెంట్. అలాగే ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ మీద టెట్, డిఎస్సి, గురుకుల వాళ్ళకి నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి. ఈ ఒక ఇది చిన్న సైడ్ హెడింగ్ అంతే, ఒక మెయిన్ టాపిక్ కాదు. ఇట్ ఈస్ వన్ అమాంగ్ ద టైప్స్ ఆఫ్ ప్రొనౌన్. మనకి 10 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో ఇది ఒక టైప్ అనమాట, ఒక చిన్న సైడ్ హెడింగ్. కానీ దీన్ని డిపెండ్ చేసుకొని చాలా గ్రామర్ టాపిక్స్ ఉంటాయి, లింక్ అయి ఉంటాయి, చాలా బిట్స్ కూడా ఉంటాయి. అసలు ఏంటి రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే? రిలేటివ్ ప్రొనౌన్స్ ఆర్ ద ప్రొనౌన్స్ విచ్ రిఫర్ ఆర్ రిలేట్ ద నౌన్స్ బిఫోర్ దెమ్. అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఇవి ఒక ప్రొనౌన్స్, ఒక టైప్ ఆఫ్ ప్రొనౌన్స్. ఆ ప్రొనౌన్స్ ముందు ఉండే నౌన్స్కి రిలేటెడ్గా వాడబడతాయి, లేకపోతే రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి వర్డ్స్కి ముందు ఉండే నౌన్స్కి రిలేటెడ్గా వాడబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ సెంటెన్స్లో కనపడుతున్న హూ, అలాగే ఈ సెంటెన్స్లో కనపడుతున్న హూ ఎవర్, ఇక్కడ కనపడుతున్న విచ్ ఎవర్, హూమ్, హూస్, దాట్. చెక్ చేస్తే ఇవన్నీ కూడా 2 సెంటెన్సెస్ మధ్యలో వచ్చి ఈ 2 సెంటెన్సెస్ కలుపుతున్నట్టుగా ఉంది. కాబట్టి మనము డెఫినెట్గా కొన్నిసార్లు మిస్లీడ్ అవుతాం. ఇవి కంజంక్షన్స్ అనుకునే అవకాశం ఉంది. ఈ సెంటెన్స్ మధ్యలో ఉండటం, కలపటం, అలా అనిపించడము, లేకపోతే కంజంక్షన్ ఫోర్స్ని కలిగి ఉండడం వల్ల వీటిని కంజంక్షన్స్ అనుకునే అవకాశం ఉంటుంది. కానీ కంజంక్షన్ ఎలా ఉండాలంటే బర్డ్స్ ఫ్లై అండ్ ఫిష్ స్విమ్. ఇప్పుడు చూడండి, ఇదొక పర్టికులర్ సెంటెన్స్, ఇదొక పర్టికులర్ సెంటెన్స్. ఈ 2 సెంటెన్సెస్ ని కలిపిన అండ్ అనేది కంజంక్షన్ అవుతుంది. 1 2 3 4 ఈ సెంటెన్స్ లో 4 వర్డ్స్ ఉన్నాయి. కానీ అండ్ అనే వర్డ్ ఆ సెంటెన్స్ లో ఏ వర్డ్ తోటి సంబంధం కలిగలేదు, ఏ వర్డ్ ని కూడా మోడిఫై చేయలేదు, ఏ వర్డ్ ని కూడా క్వాలిఫై చేయలేదు, జస్ట్ కలిపింది అంతే. సో కంజంక్షన్ ఇస్ ఎ వర్డ్ దట్ సింప్లీ ఆర్ merely combines the sentences. ఈ 2 సెంటెన్సెస్ కలిపింది, కానీ అండ్ అనేది మిగతా 2 దాంట్లో కూడా ఏ వర్డ్ కూడా క్వాలిఫై చేయాలి, అలా వస్తే కంజంక్షన్. కానీ ఇక్కడ చూసుకుంటే అలా లేదు. హూ అనే వర్డ్ మేబీ మీకు అనిపించుండొచ్చు, 2 సెంటెన్సెస్ మధ్యలో ఉంది కాబట్టి కంజంక్షన్ అనిపించవచ్చు. కానీ ఈ హూ అనేది ఈ సెంటెన్స్ లో ఎవరికి రిలేటెడ్ వాడబడితే చూద్దాం. వి ఇన్వైటెడ్ ఏ గెస్ట్ హూ ఈస్ ఏ క్లోజ్ రిలేటివ్ టు అవర్ అంకుల్. మేము ఒక గెస్ట్ ఇన్వైట్ చేసినాము, ఎవరైతే మా అంకుల్ కి క్లోజ్ రిలేటివ్. అంటే ఎవరైతే అనే ఈ వర్డ్ ఈ సెంటెన్స్ లో ఈ హూ అనే వర్డ్ కి ముందున్న ఏ గెస్ట్ అనే నౌన్ కి రిలేటెడ్ వాడబడని చెక్ చేసుకోండి. వి ఇన్వైటెడ్ ఏ గెస్ట్ హూ ఈజ్ ఏ క్లోజ్ రిలేటివ్ టు అవర్ అంకుల్. మేము ఒక గెస్ట్ ని ఇన్వైట్ చేసినాము, ఎవరైతే మా అంకుల్ రిలేటివ్. అంటే ఇక్కడ మీరు ఇంతకుముందు అనుకున్నట్టుగా కంజంక్షన్ లో అనిపించిన నౌన్ కి రిలేటెడ్ గా యూజ్ చేయబడింది కాబట్టి టెక్నికల్ గా ఇది ప్రొనౌన్ అవుతుంది. ఈ నౌన్ ని రిఫర్ చేసింది, ఈ నౌన్ కి రిలేటెడ్ గా వాడబడింది కాబట్టి ఇలా వచ్చే వీటిని మనం ఇంగ్లీష్ లో రిలేటివ్ ప్రొనౌన్స్ అని పిలుస్తాం. ఇక్కడ కూడా చూడండి, కావాలంటే ది టీచర్ ప్రైజ్డ్ ద స్టూడెంట్స్ హూ ఎవర్ గాట్ గుడ్ మార్క్స్. ఎవరైతే విద్యార్థులకు స్టూడెంట్స్ కి మంచి మార్క్స్ వచ్చాయో వాళ్ళందరినీ టీచర్ ప్రైజ్ చేసింది. కాబట్టి హూ ఎవర్ అనే ఈ వర్డ్ ది స్టూడెంట్స్ అనే నౌన్ కి రిలేటెడ్ గా వాడబడింది, లేకపోతే ది స్టూడెంట్స్ ని రిఫర్ చేసింది. అలాగే దే గేవ్ రాహుల్ ఏ గిఫ్ట్. ఏ గిఫ్ట్ ఇక్కడ నౌన్ మనకి విచ్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్. ఇక్కడ విచ్ అనేది ఏ గిఫ్ట్ అనే నౌన్ కి రిలేటెడ్ గా వాడబడింది కాబట్టి ఇది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, యు కెన్ టేక్ ద షర్ట్. టీ షర్ట్ అనేది ఇక్కడ నౌన్. విచ్ ఎవర్ యు లైక్, నీకు నచ్చిన షర్ట్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ విచ్ ఎవర్ అనేది ది షర్ట్ అనే నౌన్ కి రిలేటెడ్ గా యూజ్ చేయబడింది. అలాగే డిడ్ ద పోలీస్ ఫైండ్ ద కిడ్. ది కిడ్ నౌన్,
whom the parents are searching for. ఎవరినైతే పేరెంట్స్ వెతుకుతున్నారో ఆ కిడ్ ని ఫైండ్ అవుట్ చేశారా. అలాగే షారుఖ్ ఖాన్ is the only actor now whose net worth is 3000 crores. ఎవరి నెట్వర్క్ అయితే 3000 crores ఉన్నాయో అతనే షారుఖ్ ఖాన్ ఓన్లీ యాక్టర్ అన్నమాట. అంటే ఈ యాక్టర్ నోన్ రిలేటెడ్ గా వాడబడుతుంది కాబట్టి ఇది రిలేటివ్ ప్రొనౌన్. అలాగే we rented a movie is a noun which is very popular on OTT. which that కానీ ఇక్కడ which కూడా రాసుకోవచ్చు. చూడండి, that and which both can be changed interchangeably. both can be used interchangeably. అంటే రెండింటి మీనింగ్ ఒకటి. which uses that వాడుకోవచ్చు, that uses which వాడుకోవచ్చు. కావాలంటే ఇక్కడ కూడా that యూస్ చేసుకోవచ్చు. a gift that is more expensive. కాబట్టి ఏ మూవీ దట్ ఈస్ వెరీ పాపులర్ ఆన్ ఓటీటీ. అంటే దట్ లేదా విచ్ అనే ఈ పదాలు, ఈ వర్డ్స్ ఏ మూవీ అనే నౌన్కి రిఫర్ చేసిన లేకపోతే రిఫరల్ రిలేటెడ్ వాడబడే కాబట్టి రిలేటివ్ ప్రొనౌన్స్ అని పిలుస్తాం. మీరు కనుక ఇక్కడ ఇవ్వబడిన ఈ 7 సెంటెన్సెస్ చెక్ చేసుకుంటే ఈ మిడిల్ లో కనపడుతున్న హూ ఎవర్, విచ్ ఎవర్, హూమ్, హూస్, విచ్, దట్ అనే ఈ వర్డ్స్ మేబీ మీకు క్వశ్చన్ వర్డ్స్ లా కనిపించవచ్చు, లేకపోతే మధ్యలో ఉండటం వల్ల కన్వెన్షన్స్ అనిపించవచ్చు. వీటిని క్వశ్చన్స్ వేయడం కోసం యూజ్ చేయలే. బోర్డు మీద ఎక్కడ క్వశ్చన్స్ లేవు, ఇవి క్వశ్చన్స్ కాదు, ఇవన్నీ ఆన్సర్స్. మరి సెంటెన్స్ మధ్యలో యూజ్ చేయడం వల్ల మీకు కంజంక్షన్ అనుకుంటున్నామో కాదు. కంజంక్షన్ ఓన్లీ కలపాలి, కానీ కలపకుండా ఏం చేస్తున్నాయి, వాటికి ముందున్న నౌన్ ని చూడండి, బిఫోర్ దెమ్ వాటికి ముందుండే నౌన్ ని రిఫర్ చేస్తాయి లేదా వాటికి రిలేటెడ్ గా యూజ్ చేయబట్టే. అలా యూజ్ చేయబడే ఈ ప్రొనౌన్స్ ని మనము రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. అలా యూజ్ చేయబడే ఈ ప్రొనౌన్స్ ని మనము రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే, I know a dermatologist. ఇప్పుడు ఇది సింపుల్ సెంటెన్స్, దీన్ని కాంప్లెక్స్ చేయాలంటే చూడండి, I know a doctor who treats skin diseases. ఇప్పుడు ఇక్కడ హూ అనే వర్డ్ వచ్చి చూడండి, ఇది ఏ డాక్టర్ నౌన్ కి రిలేటెడ్ గా యూజ్ చేయబడతాం. ఇదేమో సింపుల్ సెంటెన్స్, ఇదేమో కాంప్లెక్స్ సెంటెన్స్. అంటే మీకు అర్థమైంది కదా, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ లో ఈ రిలేటివ్స్ చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ చాలా ఇంపార్టెంట్. బట్ ఓవరాల్ గా మీకు ఇక్కడ మిడిల్ లో కనిపిస్తున్న ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ అని మీకు అర్థమైంది కదా. అలాంటి రిలేటివ్ ప్రొనౌన్స్ ఇంగ్లీష్ ఏమున్నాయంటే హూ, whoever, whichever, whom, whose, that. ఇవే ఇంగ్లీష్ ఎంటైర్ ఇంగ్లీష్ గ్రామర్ ఉన్న రిలేటివ్ ప్రొనౌన్స్ ఇవే. ఇలాంటి రిలేటివ్ ప్రొనౌన్స్ ఎక్కడ వచ్చినా కూడా ఇలా కనపడతాయి మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకోటి కూడా చెప్తాను చూడండి. మనము ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హూ ఈస్ యువర్ ఫేవరెట్ యాక్టర్. ఇక్కడ కూడా హూ వచ్చింది అంటే ఈ హూ అనేది ఇక్కడ క్వశ్చన్స్ వేయడం కోసం యూజ్ చేసిన కాబట్టి దీన్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అంటే మిస్టర్ చిరంజీవి ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్. ఇప్పుడు హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అనే మూవీకి మిస్టర్ చిరంజీవి ఈజ్ మై ఫేవరెట్ యాక్టర్ అని చెప్పాను. ఇప్పుడు మిస్టర్ చిరంజీవి అనే నౌన్ నాకు రావటం కోసం ఈ పైన సెంటెన్స్ యూజ్ చేసిన వర్డ్ హూనే కదా. హూ చిరంజీవి, కాబట్టి చిరంజీవి అనే నౌన్ రావడం కోసం యూజ్ చేసిన వర్డ్ హూ కాబట్టి నౌన్ కి బదులుగా యూజ్ చేశాను కాబట్టి హూ అనేది ప్రొనౌన్ అవుతుంది. అలాగే ఆ హూ అనేది ఇంటరాగేట్ చేయడం కోసం, క్వశ్చన్ వేయడం కోసం యూజ్ చేశాను కాబట్టి ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ హూ అనే మాటకి మీనింగ్ నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు. అలాగే 2 సెంటెన్సెస్ మధ్యలో రాలేదు, బిగినింగ్ లో వచ్చింది, ఎవరు అనే మీనింగ్ లో వాడబడుతుంది. కాబట్టి అలా వస్తుందేమో ఇంటరాగేటివ్ ప్రొనౌన్. కానీ ఇక్కడ వచ్చిన హూ అనే మీనింగ్ ఎలా వచ్చింది తెలుసా, ఎవరైతే. వి ఇన్వైటెడ్ ఏ గెస్ట్, మేము ఒక గెస్ట్ ఇన్వైట్ చేసాము, ఎవరినైతే లేకపోతే ఎవరైతే. అంటే ఎవరు అనే మీనింగ్ వస్తుందేమో ఇంటరాగేటివ్, ఎవరైతే అనే మీనింగ్ వస్తుందేమో
రిలేటివ్. అలాగే ఇక్కడ చూడండి, విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్, విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్. క్వశ్చన్, రెడ్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. ఇప్పుడు రెడ్ అనేది కలర్ యొక్క నేమ్ కాబట్టి నౌన్ అవుతుంది. ఈ నౌన్ రావడం కోసం నేను పై సెంటెన్స్ యూజ్ చేసిన విచ్ అనే వర్డ్ ప్రొనౌన్ అవుతుంది. క్వశ్చన్ ఇవ్వడానికి యూజ్ చేసాను కాబట్టి ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. రెడ్ అనే నౌన్ కోసం యూజ్ చేసిన వర్డ్ విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్, విచ్ రెడ్. సో రెడ్ అనే నౌన్ కోసం యూజ్ చేసాను కాబట్టి విచ్ అనేది ప్రొనౌన్ అవుతుంది. ఇంటరాగేట్ చేయడం కోసం యూజ్ చేసాను కాబట్టి ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. విచ్ అనే దాని మీనింగ్ అంటే ఇక్కడ నీ ఫేవరెట్ కలర్ ఏది అనే మీనింగ్ వస్తుందేమో ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇక్కడ చూడండి, విచ్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్, ఇక్కడ ఏదైతే చాలా ఎక్స్పెన్సివ్ అంటే ఏది అంటే రిలేటివ్, ఏదైతే అంటే ఏది అంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్, ఏదైతే అంటేనేమో రిలేటివ్ ప్రొనౌన్, ఎవరు అంటేనేమో ఇంటరాగేటివ్ ప్రొనౌన్, ఎవరైతే అంటేనేమో రిలేటివ్ ప్రొనౌన్. కాబట్టి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ కి రిలేటివ్ ప్రొనౌన్స్ మధ్య డిఫరెన్స్ అర్థం చేసుకోండి. హూ ఎవరు ఇంటరాగేటివ్, ఎవరైతే రిలేటివ్, విచ్ ఏది ఇంటరాగేటివ్, ఏదైతే రిలేటివ్, హూమ్ ఎవరు లేదా ఎవరిని ఇంటరాగేటివ్, హూమ్ ఎవరినైతే ఎవరిదైతే రిలేటివ్ అన్నమాట. అలాగే రిలేటివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా మిడిల్ లో వస్తాయి. జనరల్ గా మనకి మిడిల్ ఎక్కువగా మిడిల్ లో వస్తాయి. ఈ మీనింగ్ లో వాడతాం. ఎవరినైతే ఎవరైతే ఏదైతే అని వచ్చినప్పుడు కేవలం ఏ మాత్రమే హూ ఎవర్, విచ్ ఎవర్, హూమ్, హూస్, దట్, ఓన్లీ వీటిని మాత్రం మనము ఇంగ్లీష్ లో రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ కనపడుతున్న 7 సెంటెన్సెస్ లో మీకు రిలేటివ్ ప్రొనౌన్స్ వచ్చాయని అర్థమవుతుంది కదా. రిలేటివ్ ప్రొనౌన్స్ వచ్చాయని అర్థమవుతుంది, కనిపించాయి కదా. నోట్ నెంబర్ 1 గమనించండి. ఏ సెంటెన్స్ అయితే రిలేటివ్ ప్రొనౌన్ కలిగి ఉంటుందో, ఇక్కడ కనపడుతున్న 7 సెంటెన్స్ రిలేటివ్ ప్రొనౌన్స్ కదా, ఆ సెంటెన్సెస్ అన్ని బై డిఫాల్ట్ అన్కండిషనల్ గా కాంప్లెక్స్ సెంటెన్సెస్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. నోట్ నెంబర్ 1, a sentence is said to be a complex sentence if it contains a relative pronoun, which means we can see the 7 sentences here which are containing complex, which are containing relative pronouns. ఇక్కడ కనపడుతున్న 7 sentences కూడా relative pronouns ఉన్నాయి కాబట్టి ప్రతి సెంటెన్స్ ఆటోమేటికల్ గా కాంప్లెక్స్ సెంటెన్స్ అయితే. we have 3 types of sentence: simple, compound, complex, and fourth one compound complex. సాధారణ, సంయుక్త, సంక్లిష్ట వాక్యాలు. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ కాంప్లెక్స్. మనకి చాలా కష్టమైన టాపిక్ అనుకుంటాము, బట్ ఏం కష్టం కాదు. కాంప్లెక్స్ సెంటెన్స్ ఎలా డిఫైన్ చేయాలంటే ఏ సెంటెన్స్ లో అయితే రిలేటివ్ ప్రొనౌన్ ఉంటుందో ఆ సెంటెన్స్ ఆటోమేటిక్ గా కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. సో ఇక్కడ కనపడుతున్న 7 సెంటెన్సెస్ లో ఇఫ్ యు సీ రిలేటివ్ ప్రొనౌన్స్ ఆర్ దేర్, అస్యూమ్ దట్ అన్కండిషనల్లీ these become as కాంప్లెక్స్ సెంటెన్స్. రేపు ఎగ్జామ్ లో ఇదే పెట్టిస్తాడు, ఇచ్చేసి నీకు ఆప్షన్ ఇస్తాడు. ఆప్షన్ ఏ సింపుల్ సెంటెన్స్, ఆప్షన్ బి కాంపౌండ్ సెంటెన్స్, ఆప్షన్ సి కాంప్లెక్స్ సెంటెన్స్, ఆప్షన్ డి కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని ఇస్తారు. చాలా సింపుల్ బిట్, కానీ చాలా మంది భయపడతారు. టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అనేది సెపరేట్ టాపిక్ కాదు, వీటికి లింక్ అయిన టాపిక్. రేపు ఇది ఇచ్చాడు, హూ ఇన్వైటెడ్, we invited a guest who is a close relative to our uncle. ఇచ్చిన తర్వాత బాబు నీకు ఇక్కడ ఇవ్వబడిన ఈ సెంటెన్స్ ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఐడెంటిఫై చేయని ఇలా ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తావు, ఈ సెంటెన్స్ లో హూ కనపడుతుంది, దానికి ముందున్న నౌన్ కి రిలేటెడ్ గా యూజ్ చేయబడింది, which means it is a relative pronoun. Hence this sentence contains relative pronoun. A sentence which contains relative pronoun is called as complex sentence. జింగ్ అనేసి అంతే. కాంప్లెక్స్ సెంటెన్స్ ఇంత ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాంప్లెక్స్ సెంటెన్స్ నువ్వు మొత్తం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ వన్ క్లూ. అండ్ ద సెకండ్ వన్ ఈస్ రిలేటివ్ క్లాస్. కాదు, రిలేటివ్ క్లాస్ కాదు, సబార్డినేట్ క్లాస్. క్లాస్ అంటే ఏంటో కాదు, టెన్స్ ని తెలియజేసే వర్బ్ ఉన్న సెంటెన్స్ ని క్లాస్ అని పిలుస్తాం. అంటే ఆ సెంటెన్స్ లో మనకి ప్రజెంట్ గాని, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉండే వర్బ్ ఉంటే ఆ సెంటెన్స్ ని క్లాస్ అంటారు. మీకు ఆ వర్బ్ గురించి తర్వాత చెప్తాను. ఇలా అండర్లైన్ చేసిన సెంటెన్సెస్ మీరు ఒకవేళ అర్థం చేసుకుంటే
బ్లాక్ ఇంక్ అండర్లైన్ చేసిన సెంటెన్సెస్ లో ఈజ్ అంటే ప్రజెంట్ టెన్స్, గాట్ అంటే పాస్ట్ టెన్స్, లైక్ అంటే ప్రెజెంట్ టెన్స్, ఈజ్ అంటే ప్రెజెంట్ టెన్స్, ఆర్ అంటే ప్రెజెంట్ టెన్స్, ఈజ్ అంటే ప్రెజెంట్ టెన్స్, ఈజ్ అంటే ప్రెజెంట్ టెన్స్. అండర్లైన్ చేసిన అన్ని సెంటెన్సెస్ లో వర్బ్స్ ఉన్నాయి, టెన్స్ తెలియజేసే వర్బ్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇంకా క్లియర్ చెప్పండి, ఇవన్నీ కూడా మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. ఎందుకంటే అన్నింటిలో టెన్సెస్ ఉన్నాయి కాబట్టి టెన్స్ అంటే మనకి మీనింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కనపడుతున్న అండర్లైన్ చేసే సెంటెన్సెస్ అన్ని మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. ఈ సైడ్ వదిలేసేయండి, ఇవే గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సెంటెన్సెస్ ని మనం చెప్పానుగా మీనింగ్ఫుల్ సెంటెన్స్ మనం ఇంగ్లీష్ లో క్లాజ్ అని పిలుస్తాం, తెలుగులో ఉపవాక్యం అంటాం. క్లాజ్ అంటే ఉపవాక్యము, ఇక్కడ టెన్స్ అంటే క్లాజ్ అంటాము, సెంటెన్స్ ని క్లాజ్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ క్లాజులన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ వెర్బ్స్ ఉన్నాయి కాబట్టి టెన్స్ చేసే వర్బ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీనింగ్ఫుల్ సెంటెన్స్ కాబట్టి వీటిని క్లాజ్ అని పిలిచాను. ఈ క్లాజెస్ అని దేంతో స్టార్ట్ అయ్యి చెక్ చేసుకోండి ఒకసారి, రిలేటివ్ ప్రొనౌన్ తో స్టార్ట్ అయ్యాయి. ఇలా రిలేటివ్ ప్రొనౌన్ తో స్టార్ట్ అయ్యే క్లాజుని మనము సబార్డినేట్ క్లాస్ లేదా సబ్ క్లాస్ లేదా డిపెండెంట్ క్లాస్ అని పిలుస్తాం. డిపెండెంట్ క్లాస్ అని పిలుస్తాం. అంటే ఏం లేదు, మనకి క్లాజెస్ ని ఎలా డివైడ్ చేశారంటే, క్లాస్ అని చెప్పండి మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేసి, మెయిన్ క్లాస్, దీనికి ఇంకో పేరు ప్రిన్సిపల్ క్లాస్, ఇంకొక నేమ్ ఇండిపెండెంట్ క్లాస్. అంటే ఇది దేని మీద డిపెండ్ కాదన్నమాట, ఇండిపెండెంట్ క్లాస్. అదర్ క్లాస్ ఈస్ సబ్ క్లాస్, సబార్డినేట్ క్లాస్ or dependent class. Dependent class అంటే డిపెండ్ అవుతుంది. ఇలా a class is classified into two types, one is main class, other is sub class. సో ఏ సెంటెన్స్ అయితే ఇలా రిలేటివ్ ప్రొనౌన్ తో బిగిన్ అవుతుందో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా సబ్ క్లాస్ లో అవుతాయి, సబార్డినేట్ క్లాస్ లో అవుతాయి, డిపెండెంట్ క్లాస్ లో అవుతాయి కదా. రేపు పొద్దున ఎగ్జామ్ మీకు ఇలా ఒక బిట్ వస్తుంది, వచ్చిన తర్వాత దీన్ని అండర్లైన్ చేసేసి ఈ అండర్లైన్ చేసిన క్లాస్ ఏ క్లాసు, మెయిన్ క్లాసా, ఇండిపెండెంట్ క్లాసా, ప్రిన్సిపల్ క్లాసా, సబార్డినేట్ క్లాస్ అని అడుగుతారు. ఇమిడియట్ మీరు ఏమని పెట్టాలా, సబార్డినేట్ క్లాస్ విచ్ ఇస్ కాల్డ్ ఆల్సో సబ్ క్లాస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ డిపెండెంట్ క్లాస్. కాబట్టి ఏ సెంటెన్స్ అయితే రిలేటివ్ ప్రొనౌన్ తో బిగిన్ అవుతుందో అవన్నీ బై డిఫాల్ట్ సబార్డినేట్ క్లాస్ అవుతాయి. మరి సబార్డినేట్ క్లాస్ త్రీ టైప్స్ గా డివైడ్ చేశారు. ఇక్కడ మెయిన్ క్లాసెస్ లో మన డివిజన్ ఏం లేదు, వదిలేసేయండి. నౌన్ క్లాస్, రిలేటివ్ క్లాస్, దీనికి అడ్జెక్టివ్ క్లాస్ అంటారు. రిలేటివ్ క్లాస్ లేదా అడ్జెక్టివ్ క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత యాడ్వర్బ్ క్లాస్ అంటారు. వీటి గురించి మీకు నేను తర్వాత చెప్తాను. సబ్ క్లాస్ లో మనకి 3 డివిజన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇవ్వబడిన ఈ అండర్లైన్ చేయబడిన సబ్ క్లాసు మళ్ళీ పర్టికులర్ ఏ క్లాస్ అడుగుతాడు, నౌన్ క్లాసా, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అడ్జెక్టివ్ క్లాసా, ఆప్షన్ డి యాడ్వర్బ్ క్లాస్ అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఏ క్లాస్ అయితే లేదంటే ఏ సబ్ క్లాస్ అయితే రిలేటివ్ ప్రొనౌన్ తో స్టార్ట్ అవుతుందో అది ఆటోమేటికల్ గా రిలేటివ్ క్లాస్ అవుతుంది. దానికి ఇంకొక నేమే అడ్జెక్టివ్ క్లాస్. కాబట్టి అడ్జెక్టివ్ క్లాస్ అవుతుంది. చూడండి, ఒకటే సైడ్ హెడింగ్ తోటి మనకి ఎన్ని బిట్స్ వచ్చాయి. ది అదర్ నేమ్ ఈస్ రిలేటివ్ క్లాస్. ఈ రకంగా ఒక రిలేటివ్ ప్రొనౌన్ అనే ఒక చిన్న టాపిక్, ఒక చిన్న సైడ్ హెడింగ్ నేర్చుకుంటే మనకి 3 బిట్స్ వస్తాయి. ఏ సెంటెన్స్ రిలేటివ్ ప్రొనౌన్ ఇవే ఉన్నాయి, ఏం కావాలి. ఏ సెంటెన్స్ అయితే రిలేటివ్ ప్రొనౌన్ కలిగి ఉంటుందో ఇట్ బికమ్స్ ఆటోమేటికల్లీ యాజ్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ అయితే రిలేటివ్ ప్రొనౌన్ ఉంటుందో అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సబార్డినేట్ క్లాస్, సబ్ క్లాస్, డిపెండెంట్ క్లాస్ అవుతుంది. మరి సబార్డినేట్ క్లాస్ లో పర్టికులర్ నౌన్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్, యాడ్వర్బ్ క్లాస్ అంటే అడ్జెక్టివ్ క్లాస్ అవుతుంది. దాన్నే రిలేటివ్ క్లాస్ అంటారు. కాబట్టి బోర్డు మీద కనపడుతున్న ఈ సెంటెన్స్లన్నీ కాంప్లెక్స్ సెంటెన్స్లు, సబ్ క్లాసులు, సబార్డినేట్ క్లాసులు, డిపెండెంట్ క్లాసులు, అడ్జెక్టివ్ క్లాసులు, యాడ్వర్బ్ క్లాసులు, రిలేటివ్ క్లాసులు. ఇంత ఇంపార్టెంట్ 3 నోట్స్ అన్నమాట, 1 2 3 నోట్స్. కాబట్టి రిలేటివ్ ప్రొనౌన్స్ నేర్చుకోండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మీకు డైరెక్ట్ బిట్స్ ఉంటాయి, లేదంటే ఇండైరెక్ట్ గా కూడా మనకి ఎక్కడో చోట మనకి యూజ్ అవుతూనే ఉంటాయి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ లో. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? ఈ క్లాస్లో మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చెప్పండి. అలాగే మీకు అర్థమైంది అర్థంగా తెలియజేయండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, అవకాశం ఉంటే మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఈ క్లాస్ నచ్చితే మీకు లైక్ చేసుకోండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ ఇంగ్లీష్, హ్యాపీ లెర్నింగ్. బాయ్.